అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేల కోట్ల బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. తెలంగాణ వ్యాప్తంగా పీఆర్సీ, డీఏ బకాయిలు, గ్రాట్యుటీ, పెన్షన్ వివరాలు, అలాగే రిటైర్మెంట్ పొందిన ఉద్యోగోపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. బకాయిలన్నీ జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ సంక్షోభం అయితే ఉంది. ఈ ఏడాది రాష్ట్రంలోనే దాదాపు 9,700 మందికి పైగా ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారు. గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల నిరసనలను చల్లబరచడానికి వయో పరిమితిని 61 ఏళ్లకు పెంచింది. కానీ ఆ తాత్కాలిక ఉపశమన కాలం ముగిసి ఇప్పుడు ఒకేసారి వేలాది మంది రిటైర్ అవుతూ ఉండడంతో గ్రాట్యుటీ పెన్షన్ల రూపంలో వేల కోట్ల రూపాయలు తక్షణమే చెల్లింపుల భారం ప్రస్తుత ప్రభుత్వంపై పడింది. ఇది ముమ్మాటికి గత ప్రభుత్వ రాజకీయ వ్యూహం లోపమే అయినప్పటికీ ఇప్పుడు దీన్ని ఎలా అధిగమిస్తారనేది ప్రస్తుత పాలకుల సమర్థతకు పరీక్షగా నిలిచింది. కాగ్ నివేదికల ప్రకారంగా తెలంగాణ రెవెన్యూ లోటు 9,235 కోట్లకు చేరడం వెనుక కేవలం అధిక కారణాలే లేవు, బలమైన రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. సో మెయిన్గా మనకి తెలంగాణ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఆశాజనకంగా ఉన్నప్పటికీ అనుత్పాదక వ్యయాలు, ఉచిత పథకాలకు జరుగుతున్న నగదు బదిలీల వల్ల పెట్టుబడి వ్యయం కుంటుపడుతుంది. ప్రస్తుత బడ్జెట్ అంచనాలలో సైతం 6 గ్యారెంటీల కొరకే దాదాపు 21% to 24% రెవెన్యూ ఆదాయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల భారం రాష్ట్రాన్ని రక్షణ లేని ఆర్థిక లోయలోకి నెట్టే ప్రమాదం కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో సింహభాగం పాత్ర పోషించిన ఉద్యోగోపాధ్యాయ వర్గాలు నేడు తమ సొంత హక్కుల కోసం ప్రభుత్వాల చుట్టూ తిరగాల్సి రావడం పెద్ద రాజకీయ వాణిజ్యం. 6 విడతల కరువు భత్యం బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. కొత్త పే రివిజన్ కమిషన్ సిఫార్సులు అమలుపై ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్న విమర్శలు తీవ్రం అవుతున్నాయి. వీటి అమలుపై ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి తీవ్రమవుతుంది. బడ్జెట్లో పెన్షన్ల కోసం కేటాయించిన నిధులు తొలి త్రైమాసికంలోనే సగానికి పైగా కరిగిపోవడం పాలకుల ముందస్తు ప్రణాళిక రాహిత్యానికి నిదర్శనం. నిధుల కొరతను కప్పిపుచ్చుకోవడానికి తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రయోజనాలపై ఆర్డినెన్స్ తేవడం వంటి చర్యలు కేవలం కాలం వెళ్లదీసే రాజకీయ ఎత్తుగడలే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం అయితే కాదు.